అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. టుడే నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అది డిజిటల్ మార్కెటింగ్. ఇవాళ రేపు నౌవేడేస్ ఏంటంటే మన దగ్గర స్కిల్స్ ఉన్న రైట్ టాలెంట్ దొరకటప్పుడు ఆపర్చునిటీ దొరకట్లేదు. అదేంటంటే డ్యూ టు సమ్ పూర్గా మనం స్కిల్ సెట్ పెట్టుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం, అలాగే అప్లై చేస్తూ ఉన్నాం, రెజ్యూమ్స్ చేసుకుంటున్నాం, కంపెనీస్కి అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవడం, జర్నలింగ్ చేయకపోవడం, ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఉన్న ప్యాషన్ ఇంట్రెస్ట్ దగ్గర కోర్స్ నేను నేర్చుకోలేనా, ఇంకొకటి ప్రతి ఒక్కరు ఒక కోర్సులో వెళ్తామో సక్సెస్ కాలేరండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలా చాలా కోర్సెస్ మార్కెట్లో భూమిలో ఉన్నాయి. ఎంతవరకు భూమిలో ఉన్నా కూడా దీనికి చాలామంది ఎలిజిబుల్ అయినా కూడా ఒక్కొక్కరి దగ్గర నేర్చుకున్న స్కిల్స్ నేర్చుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే అలా నేర్చుకునే వాళ్ళకు మీకు జాబ్ ఆపర్చునిటీ చాలా ల్యాక్ అవుతుంది. కాబట్టి నాకు ఒక ఫ్రెండ్ ఉండే అనమాట, అతని పేరు సుధీర్. అతను ఏం చేస్తాడంటే తన ఎంసీఏ గ్రాడ్యుయేషన్ అయిపోయాక అతనికి కెరీర్ అవేర్నెస్ తెలియలేదు. కెరీర్లో ఏ పిక్ చేసుకోవాలి, ఏ కెరీర్లో పిక్ చేసుకోవాలి, ఎందుకు పిక్ చేసుకోవాలి, దానివల్ల యూసేజ్ ఏంటి, నా దగ్గర ఉన్న స్కిల్ సెట్కి ఏమైనా మ్యాచ్ అవుతుందా, అసలు కార్పొరేట్ లైఫ్ స్టైల్లో ఎంటర్ అవ్వాలంటే ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, అలాగే ఫ్లెక్సిబుల్గా ఫ్రీలాన్సింగ్ మోడ్, రిమోట్ మోడ్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఎవరెవరికి కావాలి? ఫస్ట్ థింగ్ జాబ్ సీకర్స్కి, ఫ్రెషర్స్కి, ప్రొఫెషనల్ వాళ్ళకి, ఎవరైతే ఎంటర్ప్రీనర్షిప్, అలాగే గిగ్స్ వారికి, లేకుంటే అబ్రోడ్ వాళ్ళకి, గ్లోబల్ క్లయింట్స్ తోటి రీచ్ అవ్వి వాళ్ళకి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఎవరికైతే ప్యాషన్, అలాగే వన్ సైడ్ ఇన్కమ్ కూడా ఏం చేసుకోవచ్చు అన్నమాట డిజిటల్ మార్కెటింగ్ తోటి. ఇంకొకటి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుంటే మార్కెటింగ్ అనేది లేటర్లో రీసెంట్లీ ఎలా ఉండేదంటే ఫీల్డ్ వర్క్లో ఉండేదన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే డిజిటల్ అవుతుందన్నమాట. మన ప్రోడక్ట్ కానీ, సర్వీసెస్ కానీ, ఏదైనా కానీ ఒక మొబైల్కి ఒక కంపల్సరీ చేయవలసిన మార్కెటింగ్, ప్రమోషన్స్ ఇలా చాలా వరకు కాన్సెప్ట్స్ అందులో ఉంటాయన్నమాట మార్కెటింగ్లో. ఇక్కడ మనకి మేజర్ కావాల్సింది ఏంటంటే టూల్స్ తోటి మనం హెల్ప్ చేయాలి, అంతే మేజర్ అది యూసేజ్ అంటే. నెక్స్ట్ థింగ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఎందుకు తీసుకోవాలి? సపోజ్ నేను చెప్పాను ఇందాక మా ఫ్రెండ్ ఒక సుధీర్ తీసుకున్నాడు అని చెప్పేసి. ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ డిమాండ్లో, కాంపిటీషన్లో మీకు సరైన స్కిల్ సెట్ లేకపోవడం వల్ల చాలా లాగవుతున్నారండి. ఎందుకంటే ఒక స్కిల్ పైన మీకు అవేర్నెస్ ఉన్నా కూడా అప్పుడప్పుడు ఆపర్చునిటీస్ చాలా లాక్ అవుతున్నాయి. ఇది ఎందుకంటే మీరు పూర్తిగా తీసుకున్న స్కిల్ సెట్ కావచ్చు, మీకు దానికి ఎలిజిబుల్ కాకపోవచ్చు, మీ దగ్గర ఉన్న స్కిల్ సెట్ దాంతో ప్రొసెస్ చేయకపోవచ్చు, ఇలా చాలా వరకు వేరియబుల్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి, డ్రాబ్యాక్స్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మాత్రం మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, చాలా ఫ్లెక్సిబుల్గా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఆపర్చునిటీస్ గెయిన్ చేసుకోవచ్చు. ఏంటో ఎలా అంటే అసలు మల్టిపుల్ ఆపర్చునిటీస్ మీకు దానికి ఎంటర్ అవ్వచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ లైన్స్ మీడియా వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉందండి. నేను కూడా పర్సనల్గా బిలీవ్ చేస్తున్నాను ఫ్రంట్ లైన్స్ మీడియా కోర్స్. ఎందుకంటే వాళ్ళ మోడల్సే కానీ, వాళ్ళ టీచింగ్ మెథడాలజీసే కానీ, వాళ్ళ Q&A క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్సే కానీ ప్రతి ఒక్క స్టూడెంట్కి మెంటర్ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మన కోర్స్ నేర్చేసుకొని అప్స్కిల్ అవి అప్గ్రేడ్ అవుతే సరిపోదండి. ఏంటంటే రియల్ టైం ఎక్స్పోజర్ కావాలి ప్రతి ఒక్కటి. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఒక ప్యాషన్ ఉంటుంది, మీ దగ్గర ప్యాషన్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, నేర్చుకుందామని తప్పన ఉంటుంది. కానీ దీనికి కావాల్సింది ఏంటంటే కమిట్మెంట్. ఇంకొకటి ఏంటంటే డైలీ ఎక్స్పోజర్, డైలీ అసైన్మెంట్స్ చేయాలి, డైలీగా నేర్చుకోవాలి. మనకి ఒక మెంటర్ ఉండాలి. ఫీడ్బ్యాక్ రావాలంటే మాత్రం కంపల్సరీగా మీరు చేయవలసింది ఏంటంటే అవేర్నెస్ తెలుసుకోవాలి. నా దగ్గర ఏముంది స్కిల్ సెట్, నా దగ్గర స్కిల్స్ తోటి నేను ఏం చేయగలుగుతాను. మార్కెట్లో స్టెప్ ఇన్ చేయాలంటే చాలామందికి ఇంకా కూడా డైలమా ఉంటుందన్నమాట. అసలు ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, దేనివల్ల నేర్చుకోవాలి, అసలు ఎక్కడ నేర్చుకోవాలి, ప్రజెంట్ క్వశ్చన్ మార్క్ ఎక్కడ రైజ్ అవుతుందంటే అసలు ఎక్కడ నేర్చుకోవాలి. సరే సెల్ఫ్గా నేర్చుకుందాం అనుకోండి. సెల్ఫ్గా నేర్చుకున్నా కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం మెంటర్ లేకపోవడం వల్ల మనం స్టాగ్నెంట్ అయిపోతాం అన్నమాట. ఇక్కడ స్టాగ్నెంట్ అయినా కూడా మనకి ఒక మెంటర్ ఉంటే మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ లర్నింగ్ నేర్చుకుంటున్నాం కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీస్ మనం అటెండ్ చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి డెమోన్స్ట్రేషన్ అటెండ్ అవ్వి మీ యొక్క కెరీర్ గైడెన్స్ గురించి తెలుసుకోండి. అసలు ఏముంది, ఏం లేదు, మార్కెట్లో మీ యొక్క స్కిల్ సెట్ ఎక్కడ ఉంది, ఎందుకు ఇట్లా చూస్తున్నాము, అసలు తప్పు ఉందా, ఒప్పు ఉందా తెలుసుకోవాలంటే డూ జాయిన్ ఫర్ ద ఫ్రంట్ లైన్స్ మీడియా డెమోన్స్ట్రేషన్ టుడే. థ్యాంక్ యూ.